హాయ్ ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు దగ్గర 10th క్లాస్ క్వాలిఫై నుండి మీరు నిరుద్యోగులు కానీ లేదా హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే అయి ఉంటారో వాళ్ళకి ఎస్బీఐ లైఫ్ కేర్ నుంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్ మీరు చేయడానికి మీ నియరెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు. వేరే చోట వేరే రాష్ట్రానికి కానీ వేరే జిల్లాకు కానీ వేరే మండలానికి కానీ వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. మీ ఇంటి దగ్గరే ఉంటూ మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో ఎస్బీఐకి సంబంధించి వాళ్ళతో టైఅప్ అయ్యి మీరు జాబ్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మినిమం 18 years ఏజ్ అనేది కంప్లీట్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే మనకి ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో మినిమం 18 years ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసుకోవడానికి సింపుల్గా మన ఫోన్ ఏదైతే ఉందో అందులోనే అప్లై చేసుకోవచ్చు అండి. ఈ అప్లై చేసే లింకును నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మిస్టరా మిస్సెస్సా డాక్టరా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలండి. ఫుల్ నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. మీరు ఏదైనా తప్పులు ఎంటర్ చేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఫుల్ నేమ్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఉందో దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఎక్కడైతే ఉన్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పిన్ కోడ్ అండి, ఈ అడ్రస్ సంబంధించినటువంటి పిన్ కోడ్ అయితే ఉందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ పిన్ కోడ్ తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి ఆ మండలానికి సంబంధించినటువంటి పిన్ కోడ్ సర్చ్ చేస్తే మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫీస్ ఫోన్ నెంబరు, రెసిడెన్స్ ఫోన్ నెంబరు ఇవి ఇస్తే ఇవ్వచ్చు, మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. బట్ మొబైల్ నెంబర్ మాత్రం మనకి తప్పనిసరిగా మొబైల్ ఫోన్కి సంబంధించిన నెంబర్ అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సిటీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. సో సిటీ మీకు నియరెస్ట్ సిటీ, ఒకవేళ మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీస్ ఏవి లేకపోతే సో దగ్గర ఏదైతే ఉంటుందో నియరెస్ట్గా దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎస్బీఐ బ్రాంచ్లు ఎక్కడైతే ఉంటాయో ఆ స్టేట్కి సంబంధించి ఆ లిస్ట్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు మీ ఎస్బీఐ బ్రాంచ్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా నియరెస్ట్గా, అది సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే ఇప్పుడు సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 48 hours మీకు ఎంప్లాయీస్ నుంచి అంటే ఎస్బీఐ ఎంప్లాయీస్ నుంచి మీకు ఫోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇష్టమైతే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అనేది జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి డీటెయిల్స్ అనేది చెక్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. వన్స్ మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు మీ యొక్క జర్నీ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ చేయవచ్చు. ఇది ఒక పార్ట్ టైం జాబ్గా, అలాగే ఎవరికైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు దీన్ని ఫుల్ టైం జాబ్గా కూడా కన్వర్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో మనకి తెలుసు ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించి ఎందుకు మనకి ఇందులోనే మీరు జాయిన్ అవ్వాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్ అయితే ఉంటాయండి. మనకి ఎప్పుడైతే కన్వీనియంట్గా ఉంటుందో మనం ఆ టైమింగ్లో కూడా ఈ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. కాబట్టి మీరు వేరే జాబ్ చేస్తున్నా కానీ, బిజినెస్ మ్యాన్గా ఉన్నప్పటికీ కూడా, లేదా హౌస్ వైఫ్గా ఉన్నప్పటికీ, నిరుద్యోగులుగా ఉన్నప్పటికీ, లేదా స్టూడెంట్స్గా ఉన్నప్పటికీ కూడా మీరు ఈ జాబ్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, మీరు ఎంత కష్టపడితే మీకు అంత అమౌంట్ అనేది, శాలరీ అనేది ఇందులో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇనిషియల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం అనేది లేదు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయితే అయిపోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే మనకి దేశవ్యాప్తంగా మనకు చూసుకున్నట్లయితే 800కు పైగా బ్రాంచెస్ అనేవి ఎస్బీఐకి ఉండడం జరిగింది. మనకి అందరికీ తెలిసిన విషయమే, ఇండియాలో అతిపెద్ద బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ ఏది అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండింటిలో కూడా మనం చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అతిపెద్ద బ్యాంకుగా ఉండడం అనేది జరిగింది. అలాగే ఇందులో అట్రాక్టివ్ రెమ్యూనరేషన్లు అనేవి కూడా మనకి ఉండడం జరుగుతుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. దాని ద్వారా మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా జాబ్ చేసుకోవాలి, ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలి ఇందులో అనేది ఈజీగా మీకు వన్స్ మీరు
సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే అసలు ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏ విధంగా ఉంటాయి ప్రోడక్ట్స్, వాటిని ఏ విధంగా జనాలకి మనము అమ్మవలసి ఉంటుంది, అన్ని వివరాలు కూడా వాళ్ళు మీకు తెలియజేస్తారు. కాబట్టి మీరు ఇందులో గ్రోత్ అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం 48 వితిన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి 48 అవర్స్లో ఎస్బీఐ నుంచి మీకు ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. ఏవైనా డౌట్స్ అనేవి ఉంటే కూడా ముందే మీరు రాసి పెట్టుకోండి. ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు ఒకసారిగా వాళ్ళని అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అప్లై చేసే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.